ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పిల్లలకి చాలా తేలికగా ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ చూసేయండి. చాలా తేలికగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. దట్టు చాలా హెల్దీ రెసిపీ కూడా ఇది. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక 3 eggs తీసుకున్నాను. 3 eggs ని కూడా బాయిల్ చేసేసి పైన పెంకు మొత్తం రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 cups గోధుమ పిండి అనేది వేసాను. ఈ రెసిపీ ప్రిపరేషన్ లో మనం ఈ రెండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ గా యూజ్ చేస్తామండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 teaspoon సాల్ట్ అనేది వేసి 1 tablespoon వరకు ఆయిల్ అనేది పోసాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలిపి చపాతీ పిండి ముద్దలాగా మనం స్టిఫ్ గా కలుపుకోవాలి. సో పిండి అనేది పల్చగా ఉండకూడదు. పిండి అనేది మనకి గట్టిగా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర చపాతీలు ఒత్తుకునే ఇలా ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే దాన్ని ఆయిల్ తో కొంచెం గ్రీస్ చేసుకోండి. సో గ్రీస్ చేసుకున్న తర్వాత ఆ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా పిండి అనేది తీసుకుని దీని మీద పెట్టి చపాతీలు అప్పడాలు ఒత్తుకునే కర్రతో మీరు వీలైనంత పల్చగా ఈ పిండి ముద్దని ఒత్తుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయ్యి చేసుకున్న ఎగ్స్ నుంచి ఒక ఎగ్ తీసుకుని నైఫ్ హెల్ప్ తో ఇలా మధ్యలోకి 2గా కట్ చేసుకోండి. సో ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నాను చూడండి. మనం ఒత్తుకున్న ఈ చపాతీ అనేది ఎంత థిన్ గా ఉండాలో ఇంత పల్చగా ఉంటే సరిపోతుంది. సో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ నుంచి ఒక ఎగ్ పీస్ అనేది తీసుకుని ఈ చపాతీకి మిడిల్లో ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్, క్యాప్సికమ్, ఒక ఆనియన్ ఒక క్యాప్సికమ్ అనేది యూజ్ చేశాను ఈ రెసిపీ ప్రిపరేషన్ కి. 2 కూడా మీడియం సైజ్వి తీసుకున్నానండి. క్యాప్సికమ్ లో ఉన్న సీడ్స్ అనేవి రిమూవ్ చేసేయాలి. సో క్యాప్సికమ్, ఆనియన్ 2 కూడా రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకుని ఆ పీసెస్ లో నుంచి కొన్ని పీసెస్ ని ఎగ్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ చపాతీని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కి ఫోల్డ్ చేసి అన్ని సైడ్స్ కూడా సీల్ చేసేయాలి. మీరు జస్ట్ ఫింగర్స్ తో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అన్ని సైడ్స్ కార్నర్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. మేక్ ష్యూర్ మీకు ఎక్కడా కూడా గ్యాప్స్ అనేది ఉండకుండా ఉండేటట్టు చూసుకోండి. సో అన్ని సైడ్స్ కూడా ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటూ సీల్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ చేతిని కొంచెం వాటర్ తో ట్యాప్ చేసుకుంటూ అన్ని సైడ్స్ కూడా క్లోజ్ చేసుకుని మీరు కావాలంటే దీనికి ఏదైనా డిజైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే జస్ట్ ఫ్రిల్స్ మోడల్లో అన్ని సైడ్స్ కూడా ఇలా కంప్లీట్ గా ఏమీ బయటికి రాకుండా సీలింగ్ అనేది చేసేస్తున్నాను. సో చూపులకి ఇది సేమ్ మన కజ్జికాయల టెక్స్చర్ లో ఉన్న అటు ఇటు కూడా, బట్ టేస్ట్ అనేది ఇది కంప్లీట్లీ స్నాక్స్ రెసిపీ అండి. అండ్ దట్టు దీనిలో మనం ఓన్లీ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కాబట్టి చాలా చాలా హెల్దీ. సో రొటీన్ గా ఒకేలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేసి తినిపించాలంటే పిల్లలతో చాలా కష్టం కదా. అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీస్ ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో పిల్లలు చాలా ఇష్టంగా కూడా తినేస్తారండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా కడాయిలోకి ఆయిల్ అనేది పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ స్టఫింగ్ ని ఏదైతే ఉందో ఇది నిదానంగా ఆయిల్లోకి వేసేయండి. ఇప్పుడు ఈ పీస్ ని మనం కేవలం లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ 2 sides కూడా కుక్ చేసుకోవాలి. సో ఒక సైడ్ లైట్ గా బబ్లింగ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ అవుతుంది అనుకున్నప్పుడు అదర్ సైడ్ కి ఫ్లిప్ చేసుకుని సో 2 sides కూడా కంప్లీట్ గా కుక్ అయ్యి బబుల్స్ డిసపియర్ అయిపోతే ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేసేసి ఈ కుక్ అయిపోయిన ఈ ఫ్రై పీస్ ని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. సో రిమైనింగ్ 5 pieces ఎగ్ పీసెస్ తో కూడా నేను ప్రాసెస్ అనేది ఇలాగే కంటిన్యూ చేశాను. సో ఇవి వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా ఎలా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. సో మీరు కావాలంటే డైరెక్ట్ గా ఇలాగే తినేసేయచ్చు. ఆరల్స్ ఏం చేయొచ్చు అంటే ఇంకొంచెం అట్రాక్టివ్ గా ఉండి టేస్ట్ ని మరింత ఎన్హాన్స్ చేయడం కోసం ఈ ఏదైతే ఫ్రై అయిందో ఈ పీస్ ని తీసుకుని కొంచెం మధ్యలోకి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 teaspoon వరకు మయోనీస్ వేసాను. అలాగే 1 teaspoon వరకు టొమాటో కెచప్ వేస్తున్నాను. మీ దగ్గర టొమాటో కెచప్ లేకపోతే టొమాటో సాస్ కూడా వేసుకోవచ్చు ఆ ప్లేస్ లో. సో ఈ 2 వేసి జస్ట్ అది మళ్ళీ క్లోజ్ చేసేయాలి. సో ఇలా చేసి మీ పిల్లలకి సర్వ్ చేస్తే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ ఫ్లేవర్స్ అన్నిటినీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.